రెడీ హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ టు మహామేక్. సో ప్రెజెంట్ ఇప్పుడే ఒక మీటింగ్ జరిగింది, ఎగ్జిబిటర్స్ మీటింగ్ అనమాట. సో అందరూ మనకి చదలవాడ శ్రీనివాసరావు గారు అలాగే ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే మాకు పర్సంటేజీలు విధానం కావాలి అని చెప్పి సింగిల్ స్క్రీన్స్ని కాపాడండి అంటూ. సో ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి సింగిల్ స్క్రీన్స్ ఏమైపోతున్నాయి అనేవి. సార్ హాయ్ సార్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సింగిల్ స్క్రీన్స్ అనేవి దాదాపుగా మూతపడిపోయే సందర్భాలు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏంటంటే జనాలు కూడా రావట్లేదు అని చెప్పి. సో దాని గురించి ఏం చెప్తారు? ముందు సింగిల్ స్క్రీన్ మూతపడటం సినిమా ఇండస్ట్రీకి జయం కాదు. సింగిల్ స్క్రీన్లు ఇంకా పెంచడానికి ఇప్పుడున్న మేము ఛాంబర్ తరపున కానీ మేము అందరం కృషి చేస్తున్నాం. గవర్నమెంట్తో మాట్లాడి కరెంట్ రేట్లు తగ్గించడం, ఈజీగా లైసెన్స్లు ఇవ్వటం, సింగిల్ స్క్రీన్లకి ఎంత రాయితీలు గవర్నమెంట్ ఇవ్వచ్చో గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది. మేము కూడా రికమెండ్ చేసి సింగిల్ స్క్రీన్లు ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాం. సింగిల్ స్క్రీన్లు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సార్ ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో పర్సంటేజ్ విధానం కావాలి అని చెప్పారు కాబట్టి, సార్ ఇప్పటివరకు ఏంటి సార్ అసలు పర్సంటేజ్ గురించి ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు ఎవరు ఇప్పటివరకు మాట్లాడలేదా? ఏంటి అసలు ఏం జరిగింది? లేదమ్మా, అది అపోహ. పర్సంటేజ్ ఇవ్వడానికి మేము ఛాంబర్ తరఫున ప్రిపేర్ అయి ఉన్నాము. ఛాంబర్ తరఫున ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూర్చొని సమస్య సామరస్యంగానే జరిగిపోతుంటుంది. ఊరికే వాళ్ళు కూడా ఎగ్జిబిటర్స్ కూడా మేము ఎప్పుడు సినిమాలు మూసేస్తామని చెప్పలేదు. కుడియడంగా ఉంటుంది, మాట్లాడుకొని చేసుకుంటాం అంతే. కానీ ఇప్పుడు జనాలు వీళ్ళు రాకపోయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు చెప్పడం ఏంటంటే టికెట్ రేట్లు సార్. టికెట్ రేట్లు పెంచుతున్నారు, దాన్ని బట్టి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు మల్టీప్లెక్స్లు చూసుకుంటే అక్కడ వసతులు ఎక్కువ ఉంటాయి, సింగిల్ స్క్రీన్స్లో ఉండలేదు అంటున్నారు. సో దానికి సంబంధించి ఏమంటారు? టికెట్ల రేటు పెంచడం అనేది మెయిన్ తప్పమ్మా. దానివల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. టికెట్ల రేటు పెంచకపోతేనే పెద్ద సినిమాలకు కూడా లాభం. మీరు చూడండి, వెనక రామారావు నాగేశ్వరరావు సినిమాలు అంత రన్ వచ్చిందంటే టికెట్ల రేట్ రీజనబుల్గా ఉండి ఒక్కోళ్ళు 10 సార్లు 20 సంవత్సరాలలో ఆడటానికి కారణం రేట్లు రీజనబుల్గా ఉంటాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే బయట అంటే మల్టీప్లెక్స్లో వసతులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, సింగిల్ స్క్రీన్స్లో తక్కువ ఉన్నాయి అంటున్నారు. సో జనాలు కూడా ఎక్కువ మల్టీప్లెక్స్ల వైపే మొక్కు చూపుతున్నారని చెప్పి బయట వస్తున్న టాక్ సార్. సో దానికి ఏమంటారు? అంటే సింగిల్ స్క్రీన్ రేట్స్ తక్కువ ఉంటాయి కదా, మల్టీప్లెక్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళది మెయింటెనెన్స్ బాగుంటుంది. మీరు ట్రైన్లో కూడా ఫస్ట్ క్లాసే జనరలే కాబట్టి అది కామన్ అమ్మా. ఊరికి అనవసరమైన మాటలు. అందరూ కూడా 5 స్టార్ హోటల్లో ఉండలేరు కదా, అట్లానే పెద్ద సినిమాలు పెద్ద థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ తేడా అంతే. అండ్ ఓటీటీలకి ఎక్కువ సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ లైక్ వీళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా ఎక్కువ ఓటీటీకి ఫస్ట్ దాంతో సైన్ చేసుకున్న తర్వాత సినిమాలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా మాట్లాడుకుంటున్నారని చెప్పి బయట నడుస్తుంది. సో ఏంటి సార్, ఓటీటీ వల్ల ప్లస్ ఉందా మైనస్ ఏంటి సార్? ఊరికే గ్యాసిప్స్ తప్ప కొద్ది సినిమాలకే ఒక 1 or 2% సినిమాలు ఓటీటీలు తప్ప 95% సినిమాలు థియేటర్స్ వల్ల ఉపయోగం బాబు. థియేటర్స్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ బయట ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రీలో చూసుకుంటే అన్ని చోట్ల కూడా సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా బాగున్నాయి. మన దగ్గర ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటారు? ఏం ప్రాబ్లం రాదు, ఓన్లీ పర్సంటేజ్ అడుగుతున్నారు తప్ప ప్రాబ్లం ఎక్కడా లేదు. అది సాల్వ్ చేసుకుంటాం, ఇప్పుడు ఏం లేదు. అంత సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక రాను సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ సార్.